వచ్చే అమావాస్య వరకు ఏ ఊరు వెళ్ళను, ఏ టూరు పెట్టుకోనులేమ్మా. అమావాస్య అంటే? అదేనమ్మా, వచ్చే నెల వరకు ఎటు వెళ్ళనని చెప్తున్నా. నా బంగారు తల్లి చూడు, ఊర్లు తిరిగి తిరిగి ముఖం ఎలా పాలిపోయిందో. రమణమ్మా, వస్తున్నానమ్మా. నందినికి కాఫీ కలిపివ్వు. అలాగేనమ్మా. ఇదేంటే ఈ గాజు చేతికేసుకున్నావు? కాఫీ నా బెడ్రూమ్ పంపించు. ఏమైంది దీనికి? ఏ టైంలో జరిగింది ఈ హత్య? తెల్దయ్యా, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసి నేను నా గదికి వెళ్ళి నిద్రపోయానయ్యా. పొద్దున్నే కాఫీతో వెళ్తే వాళ్ళ గదిలో లేరయ్యా. తోటలో చూస్తే ఇది పరిస్థితి అయ్యా. మా అయ్యగారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ బంద్ అయ్యా. అందుకే మీకు ఫోన్ చేశానయ్యా. ఈ బట్టలు ఎవరై? ఈ కారు సినిమా థియేటర్ దగ్గర దొంగిలించబడింది. ఈ కారు ఓనర్ కూడా కంప్లైంట్ ఇచ్చాడు. నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అంత ఈజీగా సంబంధం లేదంటే ఎలాగ బాలరెడ్డి గారు? ఈ గౌరీ గురించి సిటీలో ఏసీపీ అతని గోడౌన్ సీజ్ చేసి అతని గురించి వెతుకుతుండే తప్పించుకుని నా పరిధిలోని మీ ఫామ్ హౌస్లోకి వచ్చి మర్డర్ అయ్యాడు. సార్, ఈ విషయాన్ని ఏసీపీ గారి దాకా తీసుకెళ్ళకండి సార్. చాలా ఈజీగా చెప్పేస్తున్నారే. చచ్చిన మీ మిత్రుడు సామాన్యుడు కాదు, పెద్ద స్మగ్లర్. అంత ఈజీగా జరిగే పని కాదు ఇది. సార్, ఏదో విధంగా మేనేజ్ చేయండి సార్. ఇతని మిత్రులు వర్మ గారు, ఎంపీ గారు బయలుదేరారు సార్. ఇప్పుడు వస్తున్న వాళ్ళిద్దరి వివరాలతో పాటు ఇంకా చాలా వివరాలు ఉన్నాయి చనిపోయిన మీ మిత్రుడి సెల్ ఫోన్లో. సార్, మీరు తలుచుకుంటే కానే ఉంది సార్. ఎలాలా మేనేజ్ చేయండి సార్. మీరు ఊహించినంత పలికిస్తాను సార్. సార్ ప్లీజ్ సార్. గోపాల్, మన సిఐ ఈ ఫామ్ హౌస్ ఓనర్ తోటి ఈ చచ్చినోడు కోసం వచ్చిన వాళ్ళతోటి సెపరేట్ గా మాట్లాడుతున్నాడేంట్రా? సిన్సియర్ గా ఏదో ఎంక్వైరీ చేస్తున్నాడులే గురు. మీ జిల్లా ఆ కాగితాలు బట్టలు జాగ్రత్త. మీరిద్దరు స్టేషన్కి వెళ్ళండి. ఓకే సార్. ఏంట్రా దీని గురించి ఇదవుతాడు? ఏమున్నాయి దీంట్లో? ఇదిగో డబ్బు లేని పర్స్ ఒకటే, ఈ ఏదో తెల్లకాగితం ఒకటే, ఇదిగో పనికిరాని సినిమా టికెట్ ఒకటే. ఏముంది గురు? ఈ సినిమా టికెట్ లో ఏదో కిట్టుకుండొచ్చు గురు. మన డ్యూటీ మనం చేద్దాం. ఒకసారి బాగా ఆలోచించారు నువ్వు. ఎక్కువ రెడీ రెడీ. బాగా టెన్షన్గా ఉన్నారు సార్. మీరు వెళ్ళి టీవీలో రెస్ట్ తీసుకోండి. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అయ్యా, నేను దొరకనండి, కోలార్ నుండి. చెప్పు. ఇప్పుడే మన సీన్ గారు ఫోన్ చేశాడండి, మన గౌరయ్య గారు. అదేరా, నీలాంటి వెధవలు నమ్ముకుంటే ఇదే పరిస్థితి. నెల రోజుల నుంచి ఈ జిల్లా అంతా గాలించినా అలాంటి పోలికలు గల అమ్మాయి ఇక్కడ లేదండి. దాని పోలికలు నీకెలా తెలుసురా చెత్తనా కొడక? ఆ పోలికలు తెలిసిన ఆడమేస్త్రిని పోతులూరు నుంచి నేను తీసుకొచ్చానండి. ఇంకోటి చచ్చినట్టున్నాడు. మన బెంగళూరు సేటుగాడి మీద కూడా నిఘా పెట్టానండి. ఆ సేటుకి హెచ్కి ఎలాంటి సంబంధం లేదండి. సరే అయ్యా, నేను మదురై నుండి దాసునండి. ఇంకెవరి మీద అనుమానం వస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. ఏంటయ్యా ఇది? ఇంత హోదా పరపతుండి ఈ హత్యలు చేస్తున్న వాళ్ళు ఎవరో కనిపెట్టలేకపోతున్నాం. మన వాళ్ళు ఫోన్ చేసిన దానిని బట్టి చూస్తే మన శత్రువులకు ఎవరికి కూడా ఇందులో సంబంధం లేనట్టుందండి. మరి ఎవరై ఉంటారయ్యా? అది మీ కోడలికి బంధువులు గాని, అన్నదమ్ములు గాని, ఎలాంటి ఇంకెవరైనా. నువ్వు అరారా సార్, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి సార్. ఇక బయలుదేరదాం సార్. సార్, ఇది మన గౌరీ సిమ్ కార్డ్ సార్. జాగ్రత్త సార్. ఓకే, గౌరికి మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పాం. కేసు సంగతి నేను చూసుకుంటాను. 2-3 రోజులు ఎస్కేప్లో ఉండరా అంటే వాడు మళ్ళీ అమ్మాయితో. ఆ బాలరెడ్డి వచ్చే ముందు ఏదో చెప్తూ ఆపేవు. ఏంటయ్యా అది? అదే అండి, అదే మీ కోడల గారి తరపున. సరే పద. అంటే వివరాలు ఏమైనా తెలుస్తాయేమని అలా అడిగాను. నువ్వు చెప్పింది కూడా కరెక్టేనయ్యా. దాని గురించి కూడా ఆలోచించాల్సిందే. రండి సార్, రండి కూర్చోండి. ఈ మర్యాదలు చాలు, నాకు ఇవ్వాల్సిన డబ్బుల సంగతి తేల్చు. ఇస్తాను సార్. నెక్స్ట్ వీక్ రిలీజ్ సినిమా ఉంది. వేరే ఫైనాన్సర్ డబ్బులు ఇస్తున్నాడు. ఆ కలెక్షన్స్తో మీ బాకీ తీర్చేస్తాను. ఆ సినిమాకు డబ్బులు ఇచ్చినాడు ఒప్పుకుంటాడా? కథలు చెప్పా మాకు. కోప్పడకండి సార్. ఆ ఫైనాన్సర్కి ఏదన్నా బాకీ ఉంటే నెక్స్ట్ సినిమాలో తీర్చేస్తామండి. ఏం చేస్తామండి, కళామ తల్లి సేవ. ఈ కాకమ్మ కథలు, సినిమా కబుర్లు చెప్పమాకు. నా డబ్బు నాకు ఇప్పుడే కట్టు. కళామ తల్లిని అడుగుతావో నీ తల తాకట్టు పెడతావో నాకు అనవసరం. కళామ రావే మేనేజర్.
సార్ ఏయ్ ఎక్కడ ఉన్నారు మీరు? ఆ భారతీయ బిర్యానీ తిన్నామని వచ్చాను సార్. ఏయ్ మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు. ఆ, టిక్కెట్ ముక్క ఆ ఫోటోని పట్టుకుని తిరిగితే దక్కాల్సింది పోయి చిక్కుకుంటారు. నోరు మూసుకొని స్టేషన్కి రండి. సార్ వచ్చేస్తున్నాం సార్. ఇది అన్నం. ఉమ్, ఉమ్. ఇది పచ్చడి. ఉమ్, ఉమ్. ఇది కూర. ఇది పప్పు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇది నెయ్యి. అందరూ పప్పులో నెయ్యేసి కలుపుతారు కదా. నేను కలపను. నేను ఎండ్రినేసి కలుపుతానే. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇవాళ వీడి అంతు లలలలలలో. వివాహ భోజనంబు వీడి గదికి ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. వీడి గదికి ఇంకెప్పుడు రాకూడదురా బాబోయ్. వీడ మందుతోనే చావాలి తప్ప వీడిని నేనేం చేయలేనురా బాబోయ్. 2,80,000 గురు గురు 90. నీకు నాకు కొత్త బట్టలు తెచ్చాను గురు. కొనుక్కొచ్చావా కొట్టుకొచ్చావా? పండగ కదా గురు, కొనుక్కొస్తేనే కలిసి వచ్చిద్దని. ఎదమని ఎదవ. గజదంగలో ఎన్టీఆర్ లాగా, ధర్మదాతలో ఏఎన్ఆర్ లాగా మనం ఈ డబ్బు పోగు చేస్తున్నామంటే ఎందుకు? మన ఆశయం నెరవేర్చుకోవడానికి మన గమ్యం చేరుకోవడానికి. అలాంటిది నువ్వు సొంత డబ్బులు పెట్టి బట్టలు కొనుక్కొస్తావా? ఏదవ జిల్లా నువ్వు. మనం ప్రమోషన్ అయ్యి వచ్చిన కాడి నుంచి ఈ పోలీసు బట్టలు తప్ప వేరే గుడ్డలే వేసుకోలేదు గురు. చూసే వాళ్ళకి చండాలంగా ఉంది, అందుకే కొత్త బట్టలు కొనుక్కొచ్చాను గురువా. అలా చండాలంగా ఉంటే మనకెందుకురా? బెదిరించి అక్కడక్కడ పట్టుకొచ్చిన బిర్యానీలు కూడా పక్క హోటల్లో అమ్ముకుని కడుపు మార్చుకుని డబ్బు సంపాదిస్తున్నా ఉంటే ఎందుకురా? మన గమ్యం చేరుకోవడానికి గురువా, మన ఆశయం నెరవేరడానికి. కనుక నువ్వు పని చేయి, ఈ బట్టలు తీసుకెళ్ళి నువ్వు ఎవరి దగ్గర కొనుక్కొచ్చావు వాడికి ఇచ్చేసి డబ్బులు లాగేసుకుని పక్షాపోడు దగ్గరికి వెళ్ళి దబాయించి ఆడి దగ్గర 2 జతల బట్టలు కొట్టేసి అవి పట్టుకెళ్ళి పక్షాపోడికి అమ్మేసి ఆ డబ్బులు పట్టుకొచ్చి నాకు కనపడు. లేకపోతే నీ తాట బొలిచేస్తా. పండుగ నాడు కూడా మనకి యూనిఫామ్ కలిసి వచ్చిందిరా. మా లక్ష్మి. రే రంగా, అయ్యా కేసులు మందు బాటిల్స్ ఆడి గదిలో పెడుతున్నారు. ఆడి ఆరోగ్యం ఏం కానరా? మెలకు వచ్చిన వెంటనే మందు సీసా సిద్ధంగా లేకపోతే నానా అల్లరి చేస్తున్నాడు. తల గోడకేసి బాదుకుంటున్నాడు. అందుకే ఈ ఏర్పాట్లు చేశాను. మరి తిండి ఏర్పాట్లు? మీరు భలేవాళ్లే, మందు ఏర్పాట్లు చేసిన దాన్ని తిండి ఏర్పాట్లు చూడనా ఏంటి? సరే గాని పంకజం, కోడల తరఫు బంధువుల వివరాలు ఇంకేమైనా తెలిసా? మీ కోడలు తరపు వాళ్ళంతా అతిగతి లేని వాళ్లే. ఏ పూటకు ఆ పూట తెచ్చుకుని తినేవాళ్ళు. వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడిదండి? అన్నట్టు మరిచాను, ఈ మధ్య మీ కోడలి అమ్మా అబ్బా చనిపోతే ఈ ఇచ్చే దిక్కు కూడా లేదంట. ఏరా రంగా, కోతలు ఎప్పుడు మొదలెట్టిస్తాను? రేపు అమావాస్య వెళ్ళిన తర్వాత బాబు. రేపు అమావాస్య. వివరాలు ఏమైనా తెలుస్తాయేమని అలా అడిగాను. మీ కోడలు తరపు వాళ్ళంతా అతిగతి లేని వాళ్లే. రేపు అమావాస్య వెళ్ళిన తర్వాత బాబు. పంకజం, వెళ్ళి క్యాలెండర్ తీసుకురా. ఎందుకంటే అంటారు, పక్కనే ఉన్నాను కదా. పంకజం, వస్తున్నా. ఇదిగోండి. భూపతి చనిపోయింది మే 15 అమావాస్య. ఏమైంది? గౌరీగాడు చనిపోయింది జూన్ 19 అమావాస్య. రేపు అమావాస్య, రేపు తారీఖు 18. ఈసారి ఎవరు అనుకో. హలో ఎంపీ. చెప్పండి సార్. నువ్వు చెప్పింది ఓ విధంగా కరెక్టేనయ్యా, కానీ దాని బంధువులు కాదు, దాని చుట్టాలు కాదు, దాని ఆత్మే వెంటాడి మన మీద పగ సాధిస్తుందయ్యా. నేను రేపు పొద్దున్నే ఓ ముఖ్యమైన వ్యక్తితో నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు. పంకజం, రేపు తెల్లారుజామునే ప్రయాణం.
డ్రైవర్ కబుర్ చేయి. ఎవరు కావాలి? స్వామివారిని కలవాలమ్మా, చాలా అర్జెంట్ అమ్మా. స్వామివారు క్షుద్ర పూజలో ఉన్నారు. పూజ మధ్యలో కలవటం కుదరదు. దయచేసి ఒక్కసారి చెప్పి చూడమ్మా. స్వామివారు పూజ అయ్యేంత వరకు బయటికి రారు. అప్పటి వరకు మీరే కాదు, మేం కూడా కలవటానికి వీల్లేదు. ఉండగలిగితే ఉండండి, లేకపోతే మీ ఇష్టం. కుదరదంటోంది, ఇప్పుడెలా? ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు